ఆశపడుతూ దేవుడి వైపు చూస్తున్నావో, దేవుడు విడిపిస్తే బాగుండు, దేవుడు కార్యం చేస్తే బాగుండు, దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తే బాగుండు, దేవుడే ఏదైనా చెయ్యాలని ఆయన వైపు మనం చూస్తూ ఉన్నాం కదా. నిజంగా నువ్వు బంధకాల్లో ఉండి ఆయన వైపు కనుక చూస్తూ కనుక ఉంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో 2 మేలు నీకు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి బంధకాలు మనం తొలగించుకోవాలి. అది మన వల్ల కాదు. దేవుని సహాయం కావాలి, దేవుని యొక్క కృప కావాలి. నీ మనసులో దుఃఖం, నీ మనసులో ఉన్న వేదన, నీవు కృంగిపోతున్నటువంటి ఆ విధానం, దాని అంతటిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు ఒక దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, లేకపోతే డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు. ఇవి ఏవి కూడా నీ బంధకాల నుంచి బయటకు తీసుకురాలి. నీకు ఏమైనా ఉండొచ్చు, నీ మనసులో ఉన్న గాయాన్ని అవి కట్టలేవు. నీవు ఏ బంధకంలో ఉండి ఏడుస్తున్నావో, ఏ ఇబ్బందిలో ఉండి కురిగిపోతున్నావో, అక్కడ నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలోకి వచ్చి మీరు చదివితే ఒక ఆయన చేస్తున్న ప్రార్థన, దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. కీర్తనలు 4వ కీర్తన ఒకసారి మొదటి మాట చదువుతారా? మొదటి చరణం, నా నీతికి ఆధారమగు దేవా. చదవనమ్మా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. చూడండి, అంటున్నాడు కదా, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. ఏమంటున్నాడు ఈయన? అయ్యా, నేను ఇరుకులో ఉన్నాను ఒకప్పుడు. తన అనుభవాన్ని ఇదిగో ఈ కీర్తన ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇరుకులో అంటే అది ఎలాంటిదో మనం మనుషులు చెబుతాం, మన బాధలు దేవునికి చెప్పలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట అదే. నీవు ఏ ఇరుకులో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఈ రాత్రి ప్రభువు మీద నీకు నమ్మకం ఉంటే ఆయనకి విధించేయడు. ఎవరికి? నీవు నమ్మినటువంటి దేవుడికి. నువ్వు నమ్మావు కదా దేవుణ్ణి నమ్మావు కదా, విశ్వసిస్తున్నావు.